ఇక తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ మృతి సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసు మిస్టరీ వేడడం లేదు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడిలో ప్రవీణ్ పెట్రోల్ కొట్టించుకున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అసలు పెట్రోల్ బంకులో ఏం జరిగింది? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలను ప్రస్తుతం షేక్ చేస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవీణ్ ఏదైతే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి ప్రయాణం అయి బయలుదేరిన దగ్గర నుంచి ఆయన ఎక్కడైతే రాజమండ్రి వెళ్ళే వరకు కూడా జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించి దాదాపుగా పోలీసులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. వీటికి సంబంధించి దాదాపుగా 300 సీసీటీవీ ఫుటేజెస్ను అక్కడ ప్రయాణమైన దగ్గర నుంచి దారిలో ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల దగ్గర ఆయన ఏ ప్రాంతాల వైపుగా ఆయన ప్రయాణం చేశారు, ఇది అంశాల మీద ప్రధానంగా పోలీస్ శాఖ ప్రధానమైనటువంటి దృష్టి సాధించింది. దీనికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజెస్ను నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అందులో ప్రధానంగా ప్రవీణ్ పగడాల విజయవాడ రామర్పాడు రింగ్ దగ్గర ఆయన అక్కడ ఆగటం, దాదాపుగా 3 గంటల పాటు అక్కడే ఉన్నారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ను ఒకటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా ఒక ఫుటేజ్ విడుదలైంది. ఏదైతే పెట్రోల్ బంక్లో ఆయన పెట్రోల్ కొట్టించుకున్నటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా నిన్న ఒకసారిగా కూడా వైరల్ అవడంతో దీనికి సంబంధించి పోలీస్ శాఖ వాటికి సంబంధించి అసలు ప్రవీణ్ పగడాల ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికి వచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి సాధించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విజయవాడ గొల్లపూడి, ఇది రూరల్ ప్రాంతం, విజయవాడ గొల్లపూడిలో మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు, ఇది విజయవాడకి ఎంట్రన్స్ అయ్యేటువంటి ప్రాంతం. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే ఇటు మీద కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇటు నుంచి ప్రవీణ్ పగడాల ఏదైతే ఆ రోజు ఏదైతే ఆయన రాజమండ్రి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చి దాదాపుగా ఆయన పెట్రోల్ కొట్టించేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఇదే విధానం అంటే ఈ రూట్లోనే ఆయన వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తాజాగా దీనికి సంబంధించి కూడా ఇటువైపు నుంచి ఆయన వస్తూ ఏదైతే ఆయన వచ్చేటువంటి ప్రతి ఒక్క దృశ్యం కూడా ఇక్కడ ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ సీసీటీవీ ఫుటేజ్లో ప్రధానమైనటువంటి అన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి చూస్తాను. అంటే ఆయన ఇక్కడకు రావడం, ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత కొంత ఆ బైక్ మీద ఆయన ఉండడంతోనే ఇవంతా కూడా కొంత ఆయన బైక్ మీద షేకీగా ఉండడం, అటు ఇటు ఊగిసలాట పడడం కూడా ఆ విజువల్స్లో మనం ప్రధానంగా చూసాం. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంత మళ్ళీ ఇక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి ప్రకారంగా ఆయన అటు ఇటు ఊగుతూ ఆ బండి మీద అటు ఇటు ఊగుతూ మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని పెట్రోల్ కొట్టించేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. మనం ఆ పెట్రోల్ బంకులోనే ఉన్నాం కాబట్టి ఆ పెట్రోల్ కొట్టించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆయన సుమారుగా అంటే ఏ టైంలో వచ్చారు, ఏంటి, ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించడం జరిగింది ఏంటి అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదే ఆ పెట్రోల్ బంకులోకి ఆయన రావడం జరిగింది. ప్రస్తుతం ఆ పెట్రోల్ కొట్టించేటువంటి అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. ఆ రోజు ప్రవీణ్ పగడాల ఎవరైతే ఈ అంశం జరిగిందో దీనికి సంబంధించి అంటే ఆ పెట్రోల్ కొట్టింది కూడా ఇతనే. ప్రస్తుతం మాట్లాడదాం, అసలు ఏ టైంలో వచ్చారు ఏంటి అనేది. ప్రవీణ్ పగడాల ఆ రోజు ఇక్కడికి వచ్చారు, ఏ టైంలో పెట్రోల్ కొట్టించారు, ఎంత పెట్రోల్ కొట్టించారు? టైం ఐడియా లేదు సార్, కానీ 8 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కొట్టించారండి. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూశారు, అంటే కొంచెం దూరం నుంచి ఆయన బండి మీద ఊగుతూ ఉన్నట్టు కనపడతా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఆయన మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా, లేదా ఏం చెప్పారు? ఆ టైంలో ఆయన డ్రింక్ చేసినట్టు ఏమైనా అనిపించింది? అంటే మీరు ఆయన చూసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దగ్గర నుంచి మాస్క్ తీసారా ఏంటి? లేదండి, డ్రింక్ చేసాడు అవన్నీ చూడలేదు. పెట్రోల్ అడిగిండు, పెట్రోల్ కొట్టిన అంతే. అక్కడ ఉన్నది కూడా చూడలేదు, పాయింట్కి వచ్చేదాకా నాకు తెలియదు అసలు. అంటే ఎంత కొట్టించారు, అంటే పెట్రోల్ ఎంత కొట్టించారు ఏంటి? 8 లీటర్స్ కొట్టించారండి అంతే. అప్పుడు అంటే ఆ బండి కూడా చూసాం, ఆ బండి విజువల్స్ కూడా చూసాం, హెడ్ లైట్ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమైనా మీరు దాన్ని ఏమైనా గమనించారా లేదేంటి? లేదండి, అవన్నీ ఏం చూడలేదు. బిజీ రష్లో ఉండే, పెట్రోల్ అడిగినారు, పెట్రోల్ కొట్టినాను. అంటే పేమెంట్ ఎట్లా చేశారు, అంటే క్యాష్ పేమెంట్ చేశారా త్రూ ఫోన్పే చేశారు? ఫోన్పే చేశారు. అంటే ఇది ప్రధానంగా ప్రవీణ్ పగడాలకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మరొక అంశాన్ని ప్రధానంగా పోలీసులు దృష్టి సాధించారు. వీటికి సంబంధించి అంటే ఏదైతే గతంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరినటువంటి వెంటనే 2 ప్రాంతాల్లో ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి విధంగా మద్యం కొనుగోలు చేశారనేది ఒక ప్రధానమైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అటు క్రైస్తవ సంఘాలు, అదేవిధంగా కొన్ని ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా
అటువంటి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యక్తి, అంటే అటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మందు తాగేటువంటి పరిస్థితి అసలు ఏమాత్రం కూడా ఉండదు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదనేది వారు చెప్తున్నటువంటి ఒక రకమైనటువంటి వదంతి. కానీ పూర్తిగా మాత్రం ఈ కేసుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగానే వాళ్ళు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినాక ఆయన పెట్రోల్ కొట్టించడం జరిగింది. దాదాపుగా 8 లీటర్ల పెట్రోల్ కొట్టించడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వచ్చారు. అప్పటికే మన విజువల్స్లో చూస్తే కనుక అప్పటికే బుల్లెట్ బండికి సంబంధించినటువంటి హెడ్ లైట్ ఏదైతే ఉందో అది అప్పటికే ఊడిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విజువల్లో దీనికి సంబంధించి ఆయన అప్పటికే వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా అది రికార్డ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీస్ శాఖ చాలా క్లియర్గా తీసుకుపోవడం జరిగింది. తీసుకువెళ్ళినటువంటి ఈ నేపథ్యంలో అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పటికే చాలా క్లియర్గా తింటే ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నటువంటి విజువల్స్లో కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లోనే రికార్డ్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం పోలీస్ శాఖ అయితే మాత్రం ఈ కేసుకి సంబంధించి చాలా వేగవంతం చేయబోతోంది. ఎలాంటి ఏ చిన్న ఆధారం దొరికినా ఈ కేసులో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెట్రోల్ బంకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మాత్రం వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.